మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెంకట్ గారు. ఈ రోజైతే ప్రపంచ వ్యాప్తంగా కమల్ హాసన్ నటించిన భారతీయ 2 మూవీ అయితే రిలీజ్ అయింది. అంటే దాదాపు 28 సంవత్సరాల గ్యాప్ తర్వాత శంకర్ మరియు కమల్ హాసన్ గారు కాంబోలో వచ్చిన ఈ భారతీయ 2 సినిమా ఎలా ఉంది ఏంటి పబ్లిక్ అడిగి తెలుసుకుందాం. ఈ సినిమాకి ముందు వచ్చిన కల్కి మూవీలో కమల్ హాసన్ చేసిన ఒక 20 నిమిషాల క్యారెక్టర్ మూవీకి ఎంతో హైప్ తెచ్చింది. అంతేకాకుండా ఆ సినిమాలో పార్ట్ 2లో ఇంకా ఎంతో పెద్దగా ఉంటుంది ఈ క్యారెక్టర్ అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఏమి అయితే ఉన్న ఈ సమయంలో ఈ సినిమా కూడా ఇదే నెలలో రిలీజ్ అవడం పబ్లిక్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూడటం. అసలు ఈ మూవీ ఒపీనియన్ ఎలా ఉంది ఏంటి పబ్లిక్ టాక్ ఈ వీడియోలో చూద్దాం. ఈ సబ్జెక్ట్ ఏంటంటే మన యూత్ అన్నది రావాలని ఆలోచనలో తీసిన సినిమా సబ్జెక్ట్ మళ్ళీ గతంలో మూవీ కన్నా ఈసారి చాలా బాగుంది. కాన్సెప్ట్ నచ్చిందండి. అంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఏది బాగుంది? రెండు బాగున్నాయి. థర్డ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. కమల్ హాసన్ గారు ఈ వయసులో కూడా ఇలా యాక్ట్ చేస్తారు. చాలా గ్రేట్ అనిపిస్తుందండి. మూవీస్ చాలా బాగా చేస్తారు ఆయన. ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. అంటే సినిమాలో ఏమేమి టచ్ చేశారండి? కొంచెం కరప్షన్ ఎక్కువ ఉంది ఇప్పుడు బయట సొసైటీలో. సో ఆ టాపిక్ తీసుకున్నారు వాళ్ళు. అంటే బయట నిజంగా కరప్షన్ చేసుకునే క్యారెక్టర్స్ కూడా ఇందులో ఉన్నాయంటున్నారు. ఎంతవరకు ఉన్నాయండి? ఇలా విజయమాలి ఉండే ఉండొచ్చండి. ఫస్ట్ బాబ్ సీట్ కన్నా ఇది అది ఓన్లీ ఎక్కడ చిన్న చిన్న పిక్ వాటర్ లో తక్కువ లంచం తీసుకోవాలని చూసి ఇది ఫైనాన్షియల్ ఇండస్ట్రియలిస్ట్ ని టచ్ చేశారు. దాకా జనార్దన్ ఎవరో గోల్డ్ అంత చేశాడు కదండి, గోల్డ్ స్కామ్ చేశాడు. ఆయన తోటి చూపించారండి. మళ్ళీ స్టేట్స్ వెళ్ళిపోయాడు కదా ఒక ఆయన కోర్టులో ఉండి, అది ఆదోటి చూపించాడు. చాలా బాగుంది, చాలా బాగుంది. సెకండ్ మ్యూజిక్ కూడా చాలా వండర్, ఎక్సలెంట్, బాగా చేశారు. శంకర్ అంటే శంకర్ మూవీ అది ఎక్స్పెక్ట్ చేస్తుంటే అంటే శంకర్ గురించే సినిమాకి వచ్చామండి. ఆ ఎక్స్పెక్టేషన్ నుంచి ఉంది. ఓకే, థ్యాంక్ యూ. యూత్ కి సినిమా అయితే బాగుంది, నాకు నచ్చింది. పార్ట్ 1 నచ్చింది, 2 నచ్చింది, 3 కూడా చూస్తాను. అదే 3 కూడా చూస్తా. అది సినిమా కూడా ఉంది. సూపర్ ఉందా? ఏం నచ్చింది సినిమా? పార్ట్ 3 కూడా ఉంది సినిమా. పార్ట్ 1 బాగుందా 2 బాగుందా? అనగానే 2 ఎగ్జిట్మెంట్ ఉంది. ఇంకా ఏం జరుగుతుంది అనేసి ఇంటర్వెల్ మాత్రం పీక్ సినిమా. అంటే 3 కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. 3 కూడా చూపించడం. 3 కూడా ఆయన బ్యాక్ అనేసి అన్నది బాగుంది. సినిమా ఎలా ఉంది? సెకండ్ బాగుంది, చూడొచ్చు. బాగుంది. కమల్ హాసన్ గారికి శంకర్ గారికి దండం అండి. ముసలోడైన అవినీతి పట్ల సాధించాడు. అవినీతి పట్ల అతను వాళ్ళని పట్టుకుని ఎలా చేశాడు, సమాజంలో అందరికీ అవేర్నెస్ ఇచ్చాడు. ఆయన శంకర్ గారికి దండం. నిజంగా వాళ్ళని చాలా చూడాలని చెప్పడే కాదు, చూస్తే బాగుంటుంది సినిమా. అది అదే అది నిజంగా ఇంట్లోంచే రావాలి. అది మార్పు అనేది ఇంట్లోంచే రావాలని శంకర్ గారు చెప్పారు. ఆయనకి దండం. అది కమల్ హాసన్ గారు ప్రపంచానికి నాయకుడు. 1 బాగుందా 2 బాగుందా? 1 కంటే 2 హైలైట్. ఏం బాగుంది సినిమాలో? చాలా కాన్సెప్ట్ ఉంది, బట్ చాలా మంది అర్థం చేసుకోవాలి. నేను అర్థం చేసుకుంటే మాత్రం మంచి కాన్సెప్ట్ ఇది. ఎందుకంటే 1 అంత చిన్నప్పుడు ఏజ్ లో చూసాం కాబట్టి నాకు తెలియదు, కానీ 2 ఏంటంటే తెలిసి ఏంటంటే ప్రెజెంటేషన్ బాగుంది, కొత్తగా ఉంది, కొత్త కాన్సెప్ట్ గా కొత్తగా చూపించారు. ఇంకా ఏంటంటే చాలా మందికి కాన్సెప్ట్ అప్పుడు ఎందుకంటే యూత్ కి బాగుంటుంది. మ్యూజిక్ కొంచెం డల్ అవుతుంది. బాగుంది, మంచి సినిమా, చాలా బాగా తీశారు. జనానికి లంచానికి అలవాటు పడిపోయారన్న సబ్జెక్ట్ బాగా చూపించారు. నెక్స్ట్ పార్ట్ దానికి క్లారిటీ అన్నది చాలా బాగా ఇస్తారని చెప్పి బాగుందని
భారతీయుడు ఫైట్ చేస్తే పబ్లిక్ తిరగబడి గో బ్యాక్ అన్నారు. నెక్స్ట్ పార్ట్ దాని గురించి అన్నది ఎవరైనా చూపిస్తారు అన్నమాట. అది చాలా బాగా చూపించారు. కమల్ హాసన్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే నిజంగా ఈ రియల్ లైఫ్ లో ఉండి కొంతమంది స్కామ్ చేసిన వాళ్ళు కూడా సినిమాలో ఉన్నాయి. ఉన్నాయి. విజయ్ మాల్యా ఇంకా చాలా మంది ఉన్నాయి. సీక్రెట్ బాగుంది, చాలా బాగుంది.